ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పెద్దమ్మ చీరలు నైని గదిలోనే ఉంటాయి. ఏదో ఒక చీర తీసుకుని మమ్మీకి ఇవ్వాలి. అక్క, పుండరీబాబు పడుకున్నాడా? ఈ కాలం పిల్లలు అప్పుడే పడుకుంటారా చెల్లి? అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో నిద్రలోకి జారుకుంటారు. పాలు తాగించక్క, మత్తొచ్చేస్తుంది. మత్తు మందు కలపాలా? అయ్యో రామా, ఆ పని చేసావు. పాలు తాగాక మెల్లగా నిద్రమైకం వస్తుంది అంటున్నాను. అలా చెప్పు. నాకు క్లారిటీ ఇవ్వకపోతే కొండలంటించేస్తానని నీకు తెలుసు కదా చెల్లి. అల్మారా తెరిచే ఉంది. కేకలు పెట్టమంటావు చెల్లి? ఎందుకక్క? అంటే మన ఇంట్లో ఏమైనా దొంగలు పడ్డారేమో? అందులో అమ్మగారి చీరలు నా చీరలు తప్ప ఏమీ లేవు. అంతకంటే విలువైనవి ఏముంటాయి? చీరలు ఎత్తికెళ్లే చిలిపి కృష్ణులు ఉంటారంటావా? నన్ను చిలిపి కృష్ణుడు అంటోంది పెద్ద మరదలు. నెమలి పింఛం పెట్టుకుని పిల్లన గ్రోవి పెట్టుకుని రావాల్సింది, బాగుండేది. విషయాలు తప్ప అంత సరదాగా ఎవరుంటారులే. బాబుగారు రాముడే. పెద్ద బావగారిని కృష్ణుడిగా తలుచుకోవచ్చు. ఎవరు? ఆ పిల్లి మొహోడా? అయ్యయ్యో, అలా అంటావేంటక్క? అనక ఇంకేమనాలి? ఒక్క బ్రష్ తో 6 నెలలు పళ్ళు తోమే పిసినారి పింజారి సన్నాసి. అయ్యో ఊరుకోక్క, వింటే బాగుండదు. నువ్వలా అంటే పిలుచుకొచ్చి మరీ తిడతాను, నాకు తిక్కరేగిందంటే. అక్క, బావగారి మీద ఎందుకంత కోపం నీకు? స్విమ్మింగ్ పూల్ దగ్గర షడ్డీలు అమ్ముకునే వాళ్ళ ఉంటాడు వాడొక మొగుడు, నొక్కర్మ కాకపోతే. ఎంత మాట అన్నావు నువ్వు? నేను నిక్కర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నానా? నీకిష్టం లేకపోతే పెళ్లి చూపులప్పుడే చెప్పాల్సింది కదా. ఏమని? నాకు నచ్చలేదు అని మీ అమ్మ వాళ్ళతో చెప్పుంటే ఇంకో సంబంధం వచ్చేది కదా. ఏమో చెల్లి, అప్పుడు రింగు రింగుల జుట్టేసుకుని శోభన్ బాబులా కనిపించినట్టు కనిపించాడు. అదేంటి, నువ్వు సరిగ్గా చూడలేదా? నాకప్పుడు సైట్ ఉండేది. పెళ్ళయ్యాక కంట ఆపరేషన్ చేయించుకున్నాను. తీరా స్పష్టంగా కనిపించేసరికి మనోడి బండారం బయటపడింది. అమ్మని, ఇది తింగర్ది కాదు, జాదూ కర్రాని. పెళ్ళయ్యాక రాజీ పడుతూ ఈ ఇంటిని చక్కబెట్టుకుంటూ వస్తున్నావన్నమాట. నేనెక్కడ చక్కబెట్టాను? నువ్వు ఇంట్లో కడుగు పెట్టాకే కదా అంతా సానుకూలమైంది. మమ్మీ చీర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పాక్కుంటూ వెనక్కెళ్ళిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.